హలో మామా, నమస్తే. ఇలా ముచ్చట ఏంటిదంటే ఇక కేజీలతోనైతే అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి ఇలా కేజీలు ఇప్పడానికి అయితే పోతున్నాం. ఈడెందుకు కూర్చున్నా అంటే మనకు కొద్దిగా హెచ్చులు ఎక్కువ, అందుకే ఈడ కూర్చున్నా. గాడెట్లా కూర్చున్నా అని మీకు డౌట్ రావచ్చు. ఇక నేనైతే బంపర్ మీద కూర్చున్నా, మెల్లగా అన్నయ్య అయితే వెనక తీస్తాండి. ఇక ఇక్కడ తీసుకొచ్చి అయితే రోడ్డు మీద పెట్టి ఇక కేజీలు ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఈడెందుకు పెట్టినాం అంటే కొద్దిగా సమానం ఉంటుంది కాబట్టి మనకు జాక్ అడ్జస్టింగ్ ఈజీ అవుతుందని ఈడ పెట్టినాం. పక్క లూజ్ చేసుడు అయితే మొత్తం అయిపోయింది. ఇక టైర్ ఎక్కియాలి కాబట్టి నేనైతే చెప్ప జాక్ ఎక్కిస్తాన్నా. మంచిగా లెవెల్ చూసుకొని ఎక్కియాలి, లేకుంటే ట్రాక్టర్ అయితే బోల్తా అయితే అయిపోయింది. ఇంకొక పక్క ఎక్కిచ్చుడు ఉన్నది, కానీ అట్లయితే దొరుకుతుంది. వీళ్ళ పని అయితే ఓడగొట్టుకొని వచ్చి మొలకనైతే తిప్పుతాను, ఎందుకంటే నిన్ననే చల్లాలి, ఇక లేట్ అయిపోయి అయితే పొలంలోకి వచ్చినాయి. ఇక నేనైతే కింద మళ్ళీ చల్లుకొని వచ్చి అన్నయ్యనైతే వీడియో ఇస్తాను. అన్నయ్యనైతే పెద్ద మళ్ళీ చల్లుతాడు. మనకైతే ఎప్పుడున్న ప్రాబ్లం ఏంటిదంటే పెద్ద మళ్ళీ కరెక్ట్ అల్లురు రావు, ఏంటన్నా బొంగ పోతే బొచ్చలు లాస్ అవుతాయి, అందుకే చల్లుతలేను. ఇక అన్నయ్య అయితే అక్కడ ఆవిడ పొలంలో ఒక పెద్ద మడి ఉంటే మన పెద్ద మడి చల్లుతాడు. ఇక నేనేంటిదంటే ఇక బావ వాళ్ళ పొలం ఈసారి మనమే ఎత్తాను కాబట్టి అది చల్లడానికి వచ్చేసిన రైట్. ఇక మరి చల్లాక మళ్ళీ వీడియో